డెఫినేషన్ వచ్చేస్తుంది. సో కానీ దీనికి ఏది ప్రాతిపదిక, ఏది కొలమానము, ఏది కొలబద్ద, ఏది మాట్లాడకూడదు, ఏది మాట్లాడచ్చు, ఎక్కడ ఫిల్టర్స్ ఉండాలి, ఎక్కడ సెన్సర్షిప్ ఉండాలి, ఇవన్నీ ఎవరు చెప్తారు? ఎవరు చెప్పడానికి లేదు. ఇవాళ మా సంస్థ నడిపిస్తున్నాం. ఉదయం ఒక ఎడిటోరియల్ మీటింగ్ జరుగుతుంది, మధ్యాహ్నం ఒక ఎడిటోరియల్ మీటింగ్ జరుగుతుంది, మళ్ళీ సాయంత్రం 4 గంటలకి ఒక ఎడిటోరియల్ మీటింగ్ జరుగుతుంది. ఈవేళ ఏం చేసాము, సాయంత్రం ఏం చేయాలి, రేపు ఉదయం ఏం చేయాలి, ఎక్కడైనా గాడి తప్పుతున్నామా, లేకపోతే డిజిటల్ మీడియా ఎలా వెళ్తుంది, ఇవన్నీ ఒక ప్రోటోకాల్ ప్రకారం జరుగుతాయి. ఇది మాదానే కాదు, మెనీ న్యూస్ ఛానల్స్ విచ్ ఆర్ మోస్ట్లీ శాటిలైట్ న్యూస్ ఛానల్స్ ఫంక్షనింగ్ ఇన్ ద ఇండియా. కొన్ని డిజిటల్ ఛానల్స్లో కూడా ఈ రకమైన సీనియర్ జర్నలిస్టులు నడిపించే ఛానల్స్లో కూడా ఈ రకమైన పద్ధతి ఉంది. కేవలం శాటిలైట్ ఛానల్స్ మాత్రం లేదని కాదు. కానీ నేను మాట్లాడేది వీళ్ళ గురించి కాదు, వందల వేల స్థాయిలో విత్ డ్యూ రెస్పెక్ట్ అగైన్ మళ్ళీ చెప్తున్నా, ద ట్రూ జర్నలిస్ట్ అండ్ ఎవరైతే సోషల్గా మంచి చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ గురించి కాదు ఇది. సోషల్ మీడియా, డిజిటల్ మీడియా అనే ఒక ముసుగు తగిలించుకుని అడ్డు అదుపు లేకుండా చెలరైపోతున్న వాళ్ళ కోసమే ఇది. రైట్, శ్రీనివాస్ యాదవ్ గారు ఏం చెప్తారు? ఎప్పటి నుంచో మీరు కూడా రాజకీయాలు చూస్తున్నారు, అలాగే నాలాంటి జర్నలిస్ట్ ఎంతమందితో కూడా మీరు కలిసి పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. ఇవాళ మారిపోతాం నీ పరిస్థితి, ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, గతంలో టీఆర్ఎస్ ఉన్నప్పుడు జరిగాయి, ఇవాళ కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా జరుగుతున్నాయి. ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలి. ఐ థింక్ దిస్ ఇస్ ద నీడ్ ఆఫ్ ది అవర్. శ్రీనివాస్ యాదవ్ గారు, మీ ప్యానెల్లో ఉన్న వాళ్ళకు, ప్రైమ్ లైన్ ప్రేక్షకులందరూ కూడా నమస్కారం అండి, గుడ్ ఈవినింగ్. ఇవాళ మేము ఇదే చెప్తున్నాం, ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో సోషల్ మీడియా వేదికగా వ్యక్తిగతమైన దూషణలు మానుకోవాలని చెప్పి కరెక్ట్ కాదని చెప్పి గత 10 సంవత్సరాలుగా మేము అధికారంలో ఉన్న నాటి నుంచే మేము చెప్తూ వస్తున్నాం. ఇవాళ ఏదైతే అధికారంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇదే రేవంత్ రెడ్డి గారు ఇష్టమైన భాష, అంటే అధికారంలో ఉన్నప్పుడు ఒక భాష, అధికారంలో లేనప్పుడు ఒక భాష మాట్లాడడం కరెక్ట్ కాదు, ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఆ రోజు వ్యక్తిగతంగా మా పార్టీ నాయకుల ఐడీల మీద వ్యక్తిగతంగా దూషణ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఓన్ ఐడీల పేరు ఐడీల మీదనే మా నాయకుల యొక్క పిక్చర్స్ ఇష్టం ఉన్నట్టుగా మార్పింగ్ చేసి పెట్టిరు. మేము ఎన్నిసార్లు వాళ్ళకు విజ్ఞప్తి చేసినా వాళ్ళు పట్టించుకోలేదు. చివరికి కూడా మేము పోలీస్ స్టేషన్ లో కూడా కంప్లైంట్ ఇచ్చాము, సైబర్ క్రైమ్ లో కంప్లైంట్ ఇచ్చాము. ఇప్పటికీ స్టిల్ సైబర్ క్రైమ్ లో కేసులు పెండింగ్ ఉన్నాయి, కొన్ని విచారణ దశలో ఉన్నాయి. నేను ఏమంటానంటే ఈ ప్రభుత్వానికి సోషల్ మీడియా వేదికగా ఎవరైతే తప్పుడు స్టేట్మెంట్ ఇస్తున్నారో, తప్పుడు మార్పింగ్ చేస్తూ ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చిత్తశుద్ధి కనుక ఈ ప్రభుత్వానికి ఉండేది ఉంటే, గతంలో మేము పెట్టిన కేసులు ఇవాళ చివరి దశకు వచ్చింది కాబట్టి వాళ్ళకు శిక్ష పడతాడు చేయండి, చేసే దమ్ము ఇవాళ ఈ ప్రభుత్వానికి ఉందని చెప్పి ఇవాళ ప్రశ్నిస్తా ఉన్నాం. ఇవాళ జర్నలిజం ముసుగులో గతంలో కూడా మేము చాలా మొత్తుకున్నాం. జర్నలిజం ముసుగులో అసలు పొలిటీషియన్ అంటే ఒక విలువ లేకుండా, పొలిటీషియన్ అంటే మొత్తం ఒక దోచుకునే లెక్క అదే పని ఉన్నట్టుగా మీడియా ప్రచారం నోషన్. ఇవాళ శ్రీనివాస్ యాదవ్ గారు మీరైనా, చరణ్ కౌశిక్ అయినా, మరో పొలిటీషియన్ ఈ స్థాయికి వచ్చారంటే ఈజీ కాదు. రాజకీయాల్లో నేను చూస్తున్నాను కదా, ఒక సర్పంచ్ స్థాయి నుంచి రావడం, లేకపోతే ఒక రాష్ట్రానికి సీఎం అవ్వడం, ఇవన్నీ ఎవరికైనా కూడా అదేమీ నాటే నల్లేరు మీద నడకలాంటి గేమ్ ఏం కాదు అది. అంటే ఆరో తెలియదు, అధికారం కోసం ఒక విధం, ఇవాళ అధికారం పోయిన తర్వాత ఇవాళ ఆ పెయిన్, ఆ బాధ ఏందో ఇవాళ రేవంత్ రెడ్డి గారికి ఏర్పడుతున్నట్టు ఇవాళ కనిపిస్తా ఉన్నది. నేను ఏమంటానంటే సార్, మేము దాన్ని వ్యతిరేకిస్తలేం. నిజంగా చిత్తశుద్ధి ఉంటే గత 10 సంవత్సరాల నుంచి వివిధ పోలీస్ స్టేషన్ లోపల మా నాయకుల మీద, మా కేసీఆర్ గారి మీద కానీ, కేటీఆర్ గారి మీద కానీ, హర్షో గారి కానీ, కవిత గారి మీద కానీ, ఇంకా మా జిల్లాల మంత్రుల మీద, మాజీ ఎమ్మెల్యేల మీద కానీ, ఎవరి మీద గతంలో పోలీస్ స్టేషన్ ఆల్రెడీ కేసులు పెట్టి ఉన్నాయి, నమోదే ఉన్నాయి. వాటిని స్పెషల్ గా డ్రైవ్ చేసి వాళ్ళందరూ శిక్ష పడతాడు చేసే దమ్ము ఇవాళ ఈ ప్రభుత్వానికి ఉందా అని చెప్పి ప్రశ్నిస్తాను. ఆ రకంగా చేసుకుంటే నిజంగా రాజకీయాలు, మంచి రాజకీయాలు వస్తే మీడియా కూడా మంచి రాజకీయాల్లో మీడియా కూడా ప్రోత్సహించే అవకాశం ఉంటుంది. సోషల్ మీడియా వేదిక కూడా ఎట్లా పడితే అట్లా పెట్టే అవకాశం ఉండదు కాబట్టి ఆ పని చేసుకుంటే బాగానే ఉంటుంది. సో అదే మీరు అన్నట్టు, ఇప్పుడు గతంలో కేటీఆర్ గారు మీ పార్టీ ఓడిపోయిన తర్వాత ఆయన ఒక సందర్భంలో ఒక మాట అన్నారు, ఇంత మంచి కార్యక్రమాలు చేశాము, నాకు ఇప్పుడు అనిపిస్తుంది దీనికన్నా ఒక 30 యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకుని ఉంటే ఇంకొకలా ఉండేదేమో అని. అంటే దాని అర్థం ఏంటి? ఈ ఛానల్స్ ద్వారా విస్తృతంగా మీరు చేసిన కార్యక్రమాలను ఇంకా ప్రజల్లోకి బహుశా తీసుకెళ్ళి ఉంటే బాగుండేది అని చెప్పే అర్థం. ఒకటి చెప్తా శ్రీనివాస్ యాదవ్ గారు, 3 కాదు, 30 కాదు, 300 కాదు, 3000 ఛానల్స్ పెట్టుకున్నా ప్రాబ్లం లేదు. కానీ దేనికోసం ఉపయోగపడాలి అవి? అగైన్ ప్రభుత్వం ఏం చేస్తోంది మంచా చెడా, లేకపోతే ఎక్కడన్నా అవినీతి జరుగుతోందా, అధికారులు ఏం చేస్తున్నారు, లేదా ప్రతిపక్షాల రోల్ ఏంటి, దీని మీద ఎంత మాట్లాడినా, ఎన్ని గంటలు మాట్లాడినా, ఎంత చర్చ, కానీ ఈ అబ్యూజివ్ లాంగ్వేజ్ ఏంటి, ఈ బూతుల దండకం ఏంటి? అంటే స్థాయి లేదు, ముఖ్యమంత్రి లేదు, గవర్నర్ లేదు, ప్రధానమంత్రి లేదు, ఆఫీసర్స్ లేదు, ఒక ఎమ్మెల్యే లేదు, ఎంపీ లేదు. దట్ ఈస్ వెరీ బాదరింగ్.
నేను ఏమంటుంటే ఇప్పుడు ఒక మాట చెప్పదలుచుకున్నానండి ఇక్కడ. లీడర్లు అనే వాళ్ళే మీడియాకి మనం చెప్పేటప్పుడే మనం జాగ్రత్తగా మాట్లాడాలి. మీడియా వాళ్ళు ఏంటంటే మనం ఏది మాట్లాడితే అది క్యారీ చేస్తారు సార్, దాని ఏముంటది. మనం బూతులు మాట్లాడి మీరు బూతులు మాట్లాడుతుందని చెప్పి ఎదుటి వాళ్ళంటే రిసీవ్ చేసుకుంటారా ప్రజలు? అధికారంలో లేనప్పుడు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఇష్టమైన బూతులు మాట్లాడు. ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అసెంబ్లీ వేదిక కూడా నిన్న కూడా మాట్లాడు.